అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు దీపమ్మ టాక్స్. ఏంటి ఒకే చీకటి చూపిస్తుంది అనుకుంటున్నారా? చాలా లేట్‌గా పోస్ట్ చేసిన వీడియో అండి. అదే 'పుష్ప 2' సినిమాకి వెళ్ళాము. ఎందుకు లేట్‌గా వెళ్ళామంటే మీకు అందరికీ తెలుసు కదండీ! నేను ఊరికెళ్ళొచ్చాను. మా ఊర్లో ఒక 2, 3 రోజులు అయిపోయింది. ఫంక్షన్ అని, హడావిడి అని అంతా ఊర్లో 2 డేస్, 3 డేస్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయావండి. ఎగ్జామ్ టైమ్‌లో పిల్లలకి ఏ సినిమా చూపించం కదా! అందరూ చేసిన పేరెంట్స్ చేసిందే కదా ఇది. మేము అలాగేనండి. ఎగ్జామ్ అందరు 2 వీక్స్ సారీ 10 డేస్ అండి. 10 డేస్ వరకు ఏ సినిమా గినిమా ఏం తీసుకెళ్ళలేదు. లాస్ట్ డే అంటే నెక్స్ట్ డేస్ 'పుష్ప 2' ఎత్తేస్తారు చెన్నైలో. దానివల్ల ఆ రోజు నైట్ ఎళ్ళామండి. నైట్ షో ఉంటది కదా! 9:00 షోకి వెళ్ళాము. ఫస్ట్ టైమ్ అండి చెన్నైకొచ్చిన తర్వాత పిల్లలతో నైట్ షోకెళ్ళడం. ఎందుకంటే నెక్స్ట్ డే ఎత్తేస్తారని తెలిసింది. ఎందుకంటే మేమున్న ఏరియాలో ఆ సినిమా ఆ రోజుతో లాస్ట్ అని ఒక ఫ్రెండ్ చెప్పారు మాకు. అందువల్ల సరే ఈ నైట్‌కే చూసేద్దామని అంటే 'అల్లు అర్జున్' సినిమా చూడాలి కదండీ! అసలు యాక్చువల్లీ ఫస్టే చూడాలి మేము. మాకు అవ్వలేదు కాబట్టి చాలా లేట్‌గా చూస్తున్నాం కాబట్టి ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకోలాగా అనుకోకండి. అంటే పిల్లలు నార్మల్‌గా సినిమా చూపించేది ఒక వేరే విషయం గానీ, మిడ్‌నైట్‌లో పిల్లలతో సినిమా చూపిస్తే ఆళ్ళు ఎంత ఎక్సైట్‌మెంట్ అవుతారని ఈరోజు తెలిసిందండి. ఇది చూసిన తర్వాత నాకు తెలిసింది. చాలా 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 హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే పొద్దున్న, మధ్యాహ్నం వెళ్ళేది ఒక లెక్కండి. కానీ మిడ్‌నైట్‌లో సినిమా ఫస్ట్ టైమ్ వాళ్ళకి బయటకి తీసుకొస్తుందంటే వాళ్ళు వేరే లెవెల్‌గుందండి వారి సంతోషం చెప్పలేననమాట. అలాగ అంత హ్యాపీగున్నాము. మేము కొంచెం అంత ఫుల్ ఏం లేదండి. నార్మల్‌గా ఉన్నారు జనాలందరూ. దానివల్ల థియేటర్‌కెళ్ళి టికెట్ తీసుకున్నాం. ముందు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేదు మేము. ఎక్కడికెళ్ళి దొరికాయండి. నైట్ షో కాబట్టి కొంచెం తక్కువే ఉంది. జనమంతా పెద్ద దిగ్గట్లేదు. చెన్నైలో అంత తెలుసు కదండీ! ఐమాక్స్‌లు ఎలాగుంటాయో. మనం ఏ స్నాక్స్ ఎక్కడైనా తీసుకెళ్ళి అన్నీ అక్కడే కొనుక్కోవాలి. అక్కడే తినాలి. మనం సినిమా టికెట్ ఎంత పెడతామో స్నాక్స్‌కి అంత పెట్టాలి. అంతకు ఎక్కువే పెట్టాలండి. స్నాక్స్‌కి తక్కువ పెట్టకూడదు. మేమంటే నైట్ డిన్నర్ అంతా చేసి ఎళ్ళాం కాబట్టి అంత స్నాక్స్ ఏం కొనట్లేదండి. మిడ్‌నైట్ కాబట్టి మేమంతా కాఫీ తీసుకొని పిల్లలందరూ కొంచెం పాప్‌కార్న్ అది కొంచెం లిమిట్ స్నాక్సే తీసుకున్నాం. ఎక్కువ స్నాక్స్ తీసుకోలేదు మేము. చెప్తాను గదండీ! మా పిల్లలు ఫస్ట్ డే నైట్ షో ఎళ్ళాం కాబట్టి, వాళ్ళ సంతోషానికి అవధుల్లేదు. మా పాప ఫుల్ ఎక్సైట్‌మెంట్ అవుతుందండి. వాళ్ళ అన్నయ్యతో చండ్లేసి, తగువులేసి చాలా హ్యాపీ పాపదా బాగా ఎంజాయ్ చేసింది చెప్తాను నేను. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మా పాపకి అంటే ఔటింగ్ చేయడం గాని, మరి సినిమాకి తీసుకెళ్ళడం చాలా ఇష్టం. ఆ ఇష్టానికి మేము తగ్గట్టుగా నైట్ షోకి తెచ్చాం కదా! మా పాప సంతోషం ఇంకా హై రేంజ్‌లో ఉందనమాట. మా బాబు దేనికైనా పాజిటివ్‌గా తీసుకుంటాడు. మా పాపే ఓవర్ ఎక్స్‌పీరియన్స్ అంట. తనకి సంతోషం వచ్చినా పట్టుకోలేదు, కష్టం వచ్చినా పట్టుకోలేదండి. ఆ టైపు మనస్తత్వం ఆ అమ్మాయిది. దానివల్ల అంటే జనమంతా ఏం లేదు. అందరూ ఆన్‌లైన్ టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి కొంచెం లేట్‌గా వస్తారు. మేము అంటే థియేటర్‌కెళ్ళి టికెట్లు తీసి కొనుక్కున్నాం కాబట్టి, మేము ముందుగా ఎళ్ళిపోయాము. హాఫ్ అన్ అవర్ ముందుగా ఎళ్ళిపోయామండి. సరే టికెట్లు తీసుకున్న తర్వాత సరే ఇక్కడ ఏం చేయాలని చెప్పి అలాగే మెయిన్ రోడ్‌కొచ్చామండి. మా ముగ్గురం మెయిన్ రోడ్‌కొస్తే ఫస్ట్ చూసేది మొత్తం ఊరంతా చూస్తామండి. షాప్సు టాయ్స్ కొట్లు, లేదంటే టిఫను, స్నాక్స్ ఏమన్నా మొత్తం చూపిస్తుంటే మా వారు అంత ఇంట్రెస్ట్ కాదండి. అంటే ఎళ్తారు. బట్ ఆయన ఎళ్ళామా ఏ పనికెళ్ళి ఆ పని మట్టుగా చూసుకొని వచ్చే టైపు. బట్ మేము ఆ టైప్ కాదండి. ఒక్క పనికెళ్తే 10 పనులు చేసుకొని వచ్చేటే మా ముగ్గురం అదే టైప్ అండి. మా వారు కొంచెం డిఫరెంట్ స్టైల్ అని చెప్పుకోవచ్చు ఆయనది. తర్వాత కొంచెం క్రిస్మస్ సీజన్ కదండీ! ఇప్పుడు మొత్తం రోడ్లంతా క్రిస్మస్ డెకరేషన్స్, షాప్సు, క్రిస్మస్ సంబంధించిన డెకోర్ ఐటెమ్స్, ట్రీస్, షాపింగ్ మాల్స్ అన్నీ క్రిస్మస్ సంబంధించిన విషయాలే జరుగుతాయి కదండీ! చాలా బావుంటది క్రిస్మస్సు. ఈ 1 మంత్ చేస్తారు. లైటింగ్స్ పెడతారు. చాలా చేసుకుంటారు కదా! అన్ని ఊర్లో జరుగుతాయండి. బట్ చెన్నైలో మాల్స్‌లో పెద్ద పెద్ద మాల్స్‌లో డెకరేషన్ చేస్తారండి. చాలా బావుంటది. ఆ డెకరేషన్ చూడడానికనే మాల్‌కి చాలా మంది ఎళ్తారు. చాలా మంది ఇష్టం కూడా డెకరేషన్ చూడడం. నాకు ఇష్టమే అండి. బట్ మిడ్‌నైట్ కాబట్టి మేమంత సాహసం చేయలేదు. రోడ్‌లో కొంచెం కొంచెం ఐస్ క్రీమ్‌లని, బాదం పాలని అలాగని చూసుకొని వచ్చేద్దామని చెప్పి ఆ 10 నిమిషాలు, 15 మినిట్స్ టైమ్ గ్యాప్‌లో మొత్తం తిరుక్కొని వద్దామనేసి వెళ్ళామండి. చెప్తాను గదండీ! రోడ్‌లో ఎవ్వరు లేరండి. అంటే ఉన్నారు. బట్ అక్కడక్కడ ఉన్నారు. రోడ్లంతా షాప్స్ అంతా క్లోజ్డ్ టైమ్. అప్పుడు 10 అయిపోయిందండి. 9:30 ఆర్ 10 అవుతుంది. ఆ టైం అందరూ కొట్లు మూసేస్తారు కదా! అంటే అక్కడక్కడ షాపింగ్ మాల్స్, టీ షాప్స్, కాఫీ షాప్సే ఉన్నాయి. కొంచెం కొంచెం జనమంతా తగ్గుతా వస్తా ఉన్నారు. మేము ఆ టైంని కూడా మేము ఉపయోగించుకొని ఐస్ క్రీమ్ తిన్నామండి. చెప్పాను కదా! మా ముగ్గురం బయటున్నామంటే ఫస్ట్‌లో మెయిన్‌లో ఉండేది ఐస్ క్రీమ్ అండి. మంచు పడుతుంది. ఐస్ క్రీమ్ తిన్నాం. బట్ తప్పదండి. పిల్లలు అడిగారని తీసిచ్చాను.
మేము డైలీ చేసే పని కాదు కాబట్టి ఓకే అండి. ఆళ్ళకొక ఐస్ క్రీమ్ అదే మనసుకొక ఐస్ క్రీమ్ మా వారు తినలేదు. మా వారు కొంచెం కూలింగ్ అంతా సెట్ అవ్వదండి. ఆయన వద్దనేసన్నారు. నేను, మా బాబు ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నామండి. నాకు కొంచెం కోల్డ్ కొంచెం ఒంట్లో కొంచెం డల్‌నెస్ ఉందండి. దానివల్ల వాయిస్ ఇలాగ ఉంది. కొంచెం డల్‌గా ఉంది వాయిస్. ఇంకోలాగా అనుకోకండి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. తర్వాత ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంకో టైమ్ ఉందండి. ఇంకో 15 మినిట్స్, 20 మినిట్స్ ఉంది. ఐస్ క్రీమ్ ఒడిలో తింటా ఉండే పక్కనేమో ఆహ్, ఈ ఈ థియేటర్ కాడ పక్కనేమో బాదం పాలు వేడిగా పెడతారండి. చాలా బావుంటాయి. తక్కువ కాస్ట్‌లే బట్ చాలా బావుంటాయి. టేస్ట్‌గా ఉంటాయవి. సరే ఓకే. మనం కొంచెం కూల్‌గా తిన్నాం కాబట్టి కొంచెం హాట్‌గా తిందాం అనేసి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మళ్ళా ఫస్ట్ రైట్ సైడ్ నుండొచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్‌కెళ్ళామండి. లెఫ్ట్ సైడ్ డెకరేషన్ చేస్తారు షాపింగ్ అది కూడా చూసి పెట్టాను చూడండి. ఉల్లు డెకరేషన్ సూపర్‌గా చేశారండి. క్రిస్మస్ ట్రీ గానియండి, చాలా చేశారు అక్కడ డెకరేషన్ కూడా. అది చేసిన తర్వాత పక్కకే చెప్పాను కదండీ బాదం పాలని. ఆ బాదం పాలు 20 రూపీసేనండి. చాలా చేస్తారు. బట్ ఆ డబ్బులకి ఆహ్, తాగే అంత టేస్ట్‌కి సంబంధమే ఉండదండి. ఇదే కొంచెం పెద్ద పెద్ద స్టాల్‌లు గాని, పెద్ద పెద్ద హోటల్‌లో గాని పెడితే చాలా అమౌంట్ తీసుకుంటారు ఆ బాదం పాలకి. మనకు బాదం పైన ఏసిస్తారండి. పౌడర్ వేస్తారు. యాక్చువల్లీ పౌడర్ వేస్తారు. పౌడర్ పాలే అది. బట్ టేస్ట్ ఆసమ్ ఉంటదండి. చాలా బావుంటది ఆ టేస్టు. పైన బాదం పప్పులేసి ఇస్తారు. చాలా బావుంటది. ఎప్పుడు ఈ సైడు సినిమాకి గాని, లేదా ఏదైనా షాపుకి గాని వచ్చామంటే గ్యారంటీ పాలు తాగుతామండి. చాలా బావుంటాయి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరం సెకండ్ షోకొచ్చింది ఇక్కడ ఫస్ట్ మేము 'బ్రో' అని ఒక సినిమా ఉంది కదా! పవన్ కళ్యాణ్‌ది. ఆ సినిమాకొచ్చామండి. ఆ సినిమాకొచ్చిన ఫస్ట్ టైమ్ ఇక్కడ టేస్ట్ చేశాను నేను. నాకు చాలా నచ్చింది. అప్పుడిండి ఈ ఏరియాలో ఎప్పుడొచ్చినా సరే ఈ పాలు టేస్ట్ చేయకుండా ఎళ్ళమండి. నాకంత ఇష్టం ఆ పాలు. అక్కడ అక్కడ చర్చ్ ఉంది. చర్చ్ అంటే మా బాబుకి చాలా ఇష్టం. ఎందుకంటే తను చదివేది క్రిస్టియన్ స్కూల్‌లో కాబట్టి తను యేసప్ప అని మొక్కుతది. దానివల్ల పాలు 2 తీసుకోనమండి. 2 తీసి ఇద్దరు షేర్ చేసుకొని, నలుగురు షేర్ చేసుకొని తాగేసి సినిమాకి టైం అయిపోయిందనేసి మళ్ళీ సినిమాల దగ్గర నడుస్తా ఉన్నామండి. మిడ్‌నైట్‌లో మా గోల ఇదండి. ఈ వీడియో మీకు ఎంతగా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పుగా అనుకోకండి. పిల్లలు నైట్‌లో తిప్పుతున్నామని. పిల్లలతో కొంచెం టైమైనా హ్యాపీగా ఉండాలనేసి ఈ వీడియో తీశామండి. ఈరోజుకి ఇదేనండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోండి. అందరికీ బాయ్ అండి. ఉంటానండి.